కంటి మీద ఇది నేను చేసే మూడో వీడియో. మొదటి వీడియోలో కంటి నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. రెండవ దాంట్లో కంటి గ్రాహక కణాలు మరియు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అలాంటి కంటికి వ్యాధులు ఏమేమి వస్తాయి, ఆ వ్యాధుల లక్షణాలు ఏముంటాయి, ఆ వ్యాధుల నివారణ ఎలా చేయాలి, ఇంకా కంటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి, ఇలాంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, చూద్దాం పదండి. మొట్టమొదట కంటి వ్యాధులు వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటి వ్యాధి కండ్ల కలక, కంజక్టివైటిస్ లేదా మెడ్రాస్ ఐ అంటారు. ఇది శుక్లపట్లం మీద ఆవరించి ఉండే కంటి పొర కంజక్టివాకి వచ్చేటటువంటి వైరస్ వలన కలిగే ఒక అంటువ్యాధి. దీని లక్షణాలు మీకు తెలుసు. కళ్ళు ఎర్రబడతాయి, కళ్ళ వెంట నీళ్లు గారుతూ ఉంటాయి, కళ్ళు పుసులు కట్టేసి ఉంటాయి. ఇది అంటువ్యాధి, వైరస్ వలన కలిగేది. సో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాటరాక్ట్, కంటి సుక్కలం అంటారు. కంటిలో ఉండేటటువంటి కటకం మసకబారి తెల్లగా మారటం వలన ప్రతిబింబం సరిగ్గా ఏర్పడదు, కాబట్టి వాళ్ళు చూడలేకపోతారన్నమాట. ఇది ఎక్కువగా వయసు పెరిగిన కొద్దీ వచ్చేటటువంటి లక్షణం అన్నమాట, ఈ కంట్ల సుక్కలం. దీన్ని మామూలుగా ఆపరేషన్ ద్వారా సరిచేయచ్చు, లేదా లేజర్ వలన కూడా సరిచేస్తారన్నమాట. ఎక్కువగా వయోవృద్ధి వలన వచ్చేటటువంటిది. నెక్స్ట్ వచ్చేసి గ్లకోమా. గ్లకోమా అంటే కన్ను లోపల ఎక్వేస్ ఛాంబర్, దెన్ విట్రియస్ ఛాంబర్ ఉంటాయని తెలుసు మీకు. అందులో ఉండే జెల్లీలో ప్రెషర్ పెరగటం వలన అది నేత్రనాడి మీద ఒత్తిడి కలుగజేస్తుంది. ఆ నేత్రనాడి దెబ్బతినిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ ఇమేజ్ సమాచారం మెదడుకి తీసుకెళ్ళటం వాళ్ళకి జరగదన్నమాట. అందువలన వాళ్ళు ఆ ఇమేజ్ని చూడలేరు. సో ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం వయసు పెరిగిన కొద్దీ ఈ గ్లకోమా లక్షణం కనపడుతూ ఉంటుంది. దీన్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నైట్ బ్లైండ్నెస్, రే చీకటి. కంటిలో ఉండే రాడ్ కణాల్లో రొడాప్సిన్ అనే పదార్థం ఉంటుందని తెలుసు మీకు. దీనివల్లనే తక్కువ వెలుతురులో ఉన్న మనం వస్తువులను చూడగలుగుతాం. రంగులు చూడలేం కానీ వస్తువులు చూడగలుగుతామని తెలుసు మీకు. ఎవరైతే ఏ విటమిన్ ఉన్న ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉంటారో వాళ్ళలో రొడాప్సిన్ లోపించడం వలన వాళ్ళు మసక చీకటిగా ఉన్నప్పుడు వస్తువులను చూడలేరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జెరాఫ్థాల్మియా లేదా డ్రై ఐస్ లేదా పొడి కళ్ళు అంటారు. దీనిలో అశ్రు గ్రంథులు, లాక్రిమల్ గ్లాండ్స్ అశ్రువులను ఉత్పత్తి చేయవు. దానివలన కళ్ళు పొడిబారిపోతాయి, శుక్లపట్లం దెబ్బతిని పూర్తిగా శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు వస్తుందంటే ఇది కూడా ఏ విటమిన్ లోపం ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం వల్ల ఈ పొడి కళ్ళు వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ దృష్టి లోపాలు, వయసు ప్రకారం కావచ్చు, లేదా మన వృత్తి కార్యక్రమాల వలన కావచ్చు, లేదా వంశపారంపర్యంగా కూడా ఈ దృష్టి లోపాలు వస్తాయి. ఇవి 3 రకాలుగా చెప్పచ్చు. మొట్టమొదటిది హ్రస్వ దృష్టి, మయోపియా. వీళ్ళు దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే చూడగలుగుతారు. రెండవది హైపరోపియా, అంటే దీర్ఘదృష్టి, దూరంగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. లాస్ట్ది ఆస్టిగ్మాటిజం, అంటే శుక్లపటలము వక్రంగా ఉబ్బెత్తుగా ఉంటుంది అనుకున్నాం, అలాగే కటకం యొక్క తలం కూడా ఉబ్బెత్తుగా ఉంటుంది, ఆ కర్వేచర్ ఉంటుంది. సో ఈ శుక్లపట్లం యొక్క కర్వేచర్, కటకం యొక్క కర్వేచర్ ఒకే రకంగా ఉండకపోవటం వలన ప్రతిబింబం సరిగ్గా ఏర్పడదు. దానివలన వాళ్ళకు ఏది సరిగ్గా చూడలేరు అన్నమాట. సో ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. వీటిని సరిచేయటం ఎలాగా, ఈ దృష్టి లోపాలు అనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. ఓకే, సో ముందుగా మనం హ్రస్వ దృష్టి లోపం అంటే ఏంటి, దానికి కారణం, దాన్ని ఎలా సవరించాలో చూద్దాం. మొట్టమొదటి అసలు మనకు తెలియాల్సిన విషయం ఏంటి, వస్తువు నుండి వెళ్ళిన కాంతి కిరణాలు మన కంటిలోని కటకం ద్వారా ప్రయాణించి రెటీనా మీద కేంద్రీకరించబడితేనే మనకి ఇమేజ్ కనపడుతుంది, ప్రతిబింబం ఏర్పడితేనే మనకి దృష్టి జ్ఞానం కలుగుతుంది.
మరి వీళ్ళల్లో ఏం జరుగుద్దంటే వస్తువు నుండి వెళ్ళిన కాంతి కిరణాలు రెటీనా మీద కాకుండా రెటీనాకు ముందే అవి కేంద్రీకరించబడుతున్నాయి. అందువలన వాళ్ళు వస్తువుని చూడలేరు. చూడటానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆ వస్తువుని కంటికి దగ్గరగా తెచ్చుకుంటారు. దీనివలన కాంతి కిరణాలు వెళ్ళి అప్పుడు ఆ ఫోకల్ పాయింట్ వెళ్ళి రెటీనా మీద పడుతుంది అన్నమాట. సో అందువలన వాళ్ళకేంటి, దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే చూడగలుగుతారు. దాన్నే మయోపియా అంటున్నాం. సో మరి వాళ్ళు ముందుకి వెనక్కి జరగటం కష్టం కదా. దీన్ని ఎలా సవరిస్తారు? మన ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి అంటే నేత్ర వైద్యుని దగ్గరికి వెళ్తే మన కంటిలో ఎక్కడ అవి కేంద్రీకరించబడుతున్నాయి అనేది కనిపెట్టి అవి ముందుగా కేంద్రీకరించబడకుండా వెళ్ళి రెటీనా మీద కేంద్రీకరించబడేటట్టు చేయడానికి మనకి కళ్ళద్దాలు ఇస్తారు. రైట్. ఆ కళ్ళద్దాల్లో ఇక్కడ వాడేటటువంటిది కూడా ఒక లెన్సే. అయితే ఇది పుటాకార కటకం, కాన్కేవ్ లెన్స్. ఈ పుటాకార కటకానికి కుంభాకార కటకానికి తేడా ఏంటంటే పుటాకార కటకము కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది, డైవర్జెంట్ చేస్తుంది. అదే కుంభాకార కటకం అయితే కన్వర్జ్ అంటే వాటిని కలుపుతుంది అనమాట. కాంతి కిరణాలు కలిసేటట్టు చేసేది కుంభాకార కటకం. సో ఇక్కడ ముందే కలిసిపోతున్నాయి కదా, అందువలన ఆ కంటికి ముందు పుటాకార కటకాన్ని అమర్చడం వలన ఆ ఫోకల్ పాయింట్ అనేది రెటీనా మీద పడేటట్టు చేయటం జరుగుతుంది అన్నమాట. సో మయోపియాలో వాడే కటకం ఏది, పుటాకార కటకం, కాన్కేవ్ లెన్స్. అర్థమైందా? నెక్స్ట్ దృష్టిలోపం హైపరోపియా, హైపరోమెట్రోపియా లేదా దీర్ఘ దృష్టి, లాంగ్ సైటెడ్నెస్. దీంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళు దూరముగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారు, దగ్గరగా ఉన్నాయి వీళ్ళకి మసకగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటంటే వస్తువు నుండి వెళ్ళే కాంతి కిరణాలు రెటీనా మీద కాకుండా రెటీనా వెనకాల కేంద్రీకరించబడతాయి. సో వాటిని సరిగ్గా కేంద్రీకరించబడాలంటే ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళు వస్తువుని దూరంగా జరపాలి. సో అప్పుడు కాంతి కిరణాలు వెళ్ళి రెటీనా మీద కేంద్రీకరించబడటం వల్ల వాళ్ళ వస్తువుల్ని సరిగ్గా చూడగలుగుతారన్నమాట. సో దీర్ఘదృష్టి కానీ హ్రస్వదృష్టి కానీ ఏం జరగాలి, వస్తువు దూరంగా ఉందా దగ్గరగా ఉందా అనేదాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళన్నా వెళ్తారు లేదా వస్తువుని ముందుకి వెనక్కి జరుపుతారు. సో ఇక్కడ ఈ జరగకుండా దీన్ని నివారించాలి, సవరించాలి అంటే కంటి పరీక్ష చేయించాలి. సో కంటి పరీక్ష చేసినప్పుడు ఎక్కడ కేంద్రీకరించబడుతుందో దాన్ని బట్టి ఆ లెన్స్ యొక్క నాభ్యంతరం, సరి అయిన నాభ్యంతరం ఉన్న లెన్స్ వాడతారు. ఇక్కడ వాడే కటకము కుంభాకార కటకం, కాన్వెక్స్ లెన్స్. ఎందుకంటే ఇది త్వరగా కాంతి కిరణాలని కేంద్రీకరిస్తుంది కాబట్టి. అందుకని కుంభాకార కటకాన్ని కంటి ముందు వాడటం వలన ఫోకల్ పాయింట్ వచ్చి రెటీనా మీద పడుతుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ దృష్టిలోపం వచ్చేసి ఆస్టిగ్మాటిజం. ఈ ఆస్టిగ్మాటిజం అంటే ఏంటంటే ఇక్కడున్న శుక్లపటలం, కార్నియా అండ్ లెన్స్ కటకం యొక్క ఆ ఉబ్బెత్తు తలాలు, దాన్నే కర్వేచర్ అంటారు. ఈ రెండిటి కర్వేచర్ ఒకటి కానప్పుడు కాంతి కిరణాలు రెండు రకాలుగా కేంద్రీకరించబడతాయి. రెటీనా ముందు రెటీనా వెనకాలో కేంద్రీకరించబడతాయి. దానివలన అసలు వాళ్ళకి ఆ వస్తువు మసకగా డబల్ ఇమేజెస్ లాగా కనపడుతూ ఉంటుంది. సో దాన్ని సరిచేయడానికి ఏం చేస్తారంటే స్థూపాకార కటకాన్ని వాడతారు. దీనివలన దాని గుండా వెళ్ళే కాంతి కిరణాలు వెళ్ళి కరెక్ట్గా రెటీనా మీద కేంద్రీకరించబడటం జరుగుతుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ మయోపియా, హైపరోపియా కూడా వంశపారంపర్యంగా చిన్నపిల్లల నుంచే వస్తూ ఉన్నాయి. సో వాటిని సరిచేయాలంటే లెన్స్ వాడటం ఈ మధ్య ఎక్కువైంది. వింత విషయం ఏంటంటే ఆరు బయట ఆడటం ఎప్పుడైతే తగ్గుతుందో పిల్లలకి ఈ కంటి లోపాలు, దృష్టి లోపాలు పెరుగుతున్నాయి. కాబట్టి పిల్లల్ని కాసేపు ఆరు బయట సహజమైన వెలుతురులో ఆడుకోనివ్వాలన్నమాట.
ఓకే, కన్ను గురించి వాటి లోపాలు వాటి గురించి తెలుసుకున్నాం కదా. మరి కంటి గురించి ఏమి రక్షణ చర్యలు తీసుకోవాలి? మనమంతూ జాగ్రత్తగా కాపాడుకోవాలి కళ్ళని. అలాగా చదివేటప్పుడు కంటికి కనీసం ఒక 25 సెంటీమీటర్ల దూరంలో కన్ను ఉంచాలంటే, ఒక పెద్ద స్కేల్ అనుకోండి, అంత దూరంలో ఉంచుకోవాలి. తప్పితే దగ్గరగా పెట్టుకుని చదవకూడదు, మరీ దూరంగా పెట్టి చదవకూడదు. అలా పిల్లలు చదువుతున్నారు అంటే వాళ్ళకి దృష్టిలోపం ఉందేమోనని గమనించుకోవాలి. నెక్స్ట్, తీక్షణమైన కాంతి వైపు నేరుగా చూడకూడదు, రెటీనా దెబ్బతినిపోతుంది, తెలిసిందే మనకి కదా. కంప్యూటరు, మొబైల్ ఇలాంటివి అదే పనిగా చూడటం జరిగితే కళ్ళు అలసిపోతాయి. సో మరి కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మధ్యలో కళ్ళు మూస్తం చేయాలి, దృష్టి మరల్చుకోవాలి, చుట్టుపక్కల వస్తువులు, దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి ప్రయత్నం చేయాలి. ఆకుపచ్చగా ఉన్న చెట్లు ఇలాంటివి కనపడితే ఇంకా మంచిది అనుకోండి, వాటిని చూడటానికి ప్రయత్నం చేయాలి. తక్కువ వెలుతురులో చదవడం, రాయడం కానీ చేయకూడదు. జనరల్గా పిల్లలు లైట్కి అడ్డంగా కూర్చొని వాళ్ళ ముందు పుస్తకం పెట్టుకొని రాయడమో చదవటమో చేస్తారు. వెలుతురు ఎప్పుడూ కూడా వాటి మీద పడాలి, మనం చదివే దాని మీద పడాలి. నెక్స్ట్, కంటిలో వర్ణ పదార్థాలు ఉంటాయని చెప్పుకున్నాం, రొడాప్సిన్, నైడాప్సిన్. వీటి వల్లనే మనము మసక చీకట్లోనూ చూడగలము, కాంతి ఎక్కువగా ఉన్న రంగులను చూడగలుగుతున్నాం. అంటే ఈ 2 వర్ణ పదార్థాలే. ఈ పదార్థాలు తయారవ్వాలంటే మనకి విటమిన్ ఏ కావాల్సిందే. కాబట్టి విటమిన్ ఏ అనేది మనము తప్పకుండా మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఆహార పదార్థాలు ఏంటి? ఎక్కువగా రంగు ఉన్నటువంటివి, అంటే బొప్పాయి, గుమ్మడి, క్యారెట్, నారింజ, ఇలా ఒక ఆరెంజ్ కలర్లో పిగ్మెంట్ ఉన్నాయన్నీ విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అన్నమాట. సో దాంట్లో ఉండే కెరోటినే విటమిన్ ఏగా మారుతుంది. సో ఇవి ఉన్న ఆహార పదార్థాలని రోజు తీసుకోవాలి మనము. ఓకే, ఇక పిల్లలు కానీ పెద్దలు కానీ దృష్టి లోపాలను గమనించినట్లయితే వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి, లేకపోతే శాశ్వతంగా అంధత్వానికి దారి తీయచ్చు అనమాట. నేను చెప్పింది అర్థమైతే మీరు కంటి పరిరక్షణ చర్యలు తీసుకుంటారు కదా.